అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. చాలా రోజుల తర్వాత వీడియో అనేది చేస్తున్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వేస్టింగ్ టైం అనేది మనం ఎలా చేస్తున్నాము, టైం అనేది ఎలా వేస్ట్ చేస్తున్నాము, దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది అనేది ఈ టాపిక్ అనేది చెప్పుకుందాం ఈరోజు. అంతకన్నా ముందు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు యూస్ఫుల్ కంటెంటే నేను చేస్తుంటాను. ప్రతిరోజు సోషల్ మీడియాలో చాలా టైం వేస్ట్ చేస్తుంటాం. అలాగే అవసరం లేని ఆలోచనలు కావచ్చు, ఇంకా ఉపయోగం లేని పనులు కావచ్చు, వాటి వల్ల అంతా మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది. మనము యూస్ఫుల్ పని చేస్తూ మనము లైఫ్ అనేది ఒక ప్రొడక్టివ్ వేలో మనం ఎలా మార్చుకోవాలనేది ఈ వీడియోలో చూస్తాం. వీడియోలో మనము ఎందుకు మనం టైం అనేది వేస్ట్ చేస్తున్నాము, టైం వేస్ట్ చేయడం వల్ల మనము ఎలా మన ప్రొడక్టివ్ టైంని ఎలా మనము వేస్ట్ చేసి మన లైఫ్లో గోల్స్ అనేవి అచీవ్ కాకుండా ఎలా అవుతోంది అనేది మనం తెలుసుకుందాము. అలాగే మనము మన లైఫ్లో అనేది మార్చుకొని ప్రొడక్టివ్గా ఎలా తయారవ్వాలి, టైం వేస్ట్ చేయకుండా మనము మన గోల్స్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి, చిన్న చిన్న మార్పులతో అలవాట్లతోని మన లైఫ్ని ఎలా మోల్డ్ చేసుకొని మంచి లైఫ్ని లీడ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో ఫోకస్ని ఎలా పెంచుకోవాలి, అలాగే డిసిప్లైన్ అనేది ఎలా అలవాటు చేసుకోవాలి, వాయిదా పద్ధతిని ఎలా మనము అవాయిడ్ చేసుకోవాలి అనేది చిన్న చిన్న విషయాల్లో మనము అలవాట్లు అనేది మార్చుకుంటూ మన లైఫ్ని అనేది సక్సెస్ఫుల్గా మనం రన్ చేసుకోవచ్చు. అది ఎలాగో కూడా చూద్దాము. టైం వేస్ట్ చేయడం అంటే మన లైఫ్ని వేస్ట్ చేయడమే అని నేను భావిస్తాను. ఏదైనా కానీ మనం ఒక టైం అనేది ఒక సర్టెన్ షెడ్యూల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క టైంకి ఒక ఫిక్స్డ్ టైం అనేది మనము షెడ్యూల్ అనేది చేసుకుంటే మన టైం అనేది వేస్ట్ అవ్వదు. మన గోల్స్ అనేది కూడా మనం అచీవ్ చేయొచ్చు. అంటే మనము ఫస్ట్ థింగ్ మనము ఎందువల్ల మనం వాయిదా వేస్తుంటాము. యాక్చువల్గా అయితే ఒక కంఫర్ట్ జోన్లో ఉంటూ ఆ కంఫర్ట్ జోన్లోనే ఉంటూ మనము మన లైఫ్ని మార్చుకోకుండా వాయిదా వేస్తుంటాం. అలాగే ఎక్కువ టైం వేస్ట్ అనేది మనము మొబైల్ చూస్తూ, టీవీ చూస్తూ, ఎక్కువ సోషల్ మీడియా వాడుతూ మనం టైం అనేది వేస్ట్ చేస్తుంటాం. ఫస్ట్ థింగ్ మనము షెడ్యూల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. గోల్స్ పరంగా ఈ టైంకి ఇది చేయాలి, ఈ టైంకి ఇది ఏం చేయాలి, ఈ టైంలో రెస్ట్ తీసుకోవాలి, ఈ టైంలో ఈ పనులు చేయాలి, ఈ టైంలో ఇలా అవ్వాలి అనేది మనము ఒక షెడ్యూల్ అనేది పెట్టుకోవాలి. అలాగే వాయిదా వేయకుండా ఒక షెడ్యూల్ ప్రకారం మనము కంటిన్యూ చేసుకోవాలి. అలాగే మనము మన గోల్ విషయంలో క్లియర్గా ఉండాలి. మనకు క్లియర్గా లేకపోవడం వల్ల మన గోల్ అనేది అచీవ్ చేయలేము. అలాగే మనము ఒక షెడ్యూల్ అనేది మెయింటైన్ చేయలేము. మనము ఒక గోల్ అనేది ఫిక్స్ అయ్యి తర్వాత మనము ఒక షెడ్యూల్ అనేది వేసుకోవాలి. ఈ టైంలో ఇది చేయాలి, ఈ టైంలో ఇది పని ముగించుకోవాలి, ఈ టైంలో ఇది రెస్ట్ తీసుకోవాలి అని మిగతా పనులు ఏవైనా కానీ ఒక షెడ్యూల్ ప్రకారం రాసుకోండి ఒక బుక్లో. ఆ టయానికి అవి పని ముగింపు చేసేట్లు మీరు చూసుకోవాలి. మీరు కంఫర్ట్ జోన్ నుంచి కొంచెం బయటికి రావాల్సి ఉంటుంది. కంఫర్ట్ జోన్ అనేది లేకపోవడం వల్ల మన గోల్స్ అనేది మనం క్లియర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అలాగే కంఫర్ట్ జోన్ నుంచి ఇలా కాకుండా వాయిదా వేయడం తగ్గించండి. అలాగే ఒక సర్టెన్ టైం అనేది పెట్టుకోండి. ఏదేనికైనా గోల్ కూడా క్లియర్గా ఉండేట్లు చూసుకోండి. డౌట్ లేకుండా ఒక క్లారిటీగా ఉండేట్లు చూసుకోండి మీ గోల్ అనేది. మీరు వాయిదా వేయడం వల్ల మీరు మరుసటి రోజుకి వేయడం వల్ల ఆ గోల్ అనేది ఇంకా మీ విజయం అనేది దూరం అవుతుంది. రోజు పెంచుకునే పోయే కొద్దీ మీరు స్కిప్ చేసే కొద్దీ మీ గోల్స్ కావచ్చు, ఏదైనా పనులు కావచ్చు, అవి స్కిప్ చేసే కొద్దీ విజయం అనేది కూడా మీకు దూరం అవుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు అనుకున్న పనులు అప్పుడు చేసేట్లు మీరు ఒక ప్రణాళిక అనేది పెట్టుకోండి. ఒక స్టికాన్లో ఒకే దాంట్లో ఉండండి. ఈ టైంలో ఇవి అయిపోవాలి, ఈ టైంలో ఇది చేసేయాలి, అనుకున్న టయానికి చేసేసేయండి. ఏ టైంలో అవ్వాలో ఆ టైంలో క్లారిటీగా మీరు ఆ పని చేసేట్లు చూసుకోండి. అది పని అనేది వాయిదా వేసుకోవద్దండి. వాయిదా వేసుకోవడం వల్ల మీకు విజయం అనేది కూడా దూరం అవుతుంది.
డిస్ట్రాక్షన్స్ అనేవి పెట్టుకోకండి. అలాగే ఎగ్జాంపుల్గా ఏదన్నా యూజ్ లేని ఆప్షన్లు కావచ్చు, మొబైల్ కావచ్చు, ఏదన్నా కానీ అవసరం లేని పనులు కావచ్చు, ఏదైనా కానీ మీరు ఏ టైంలో ఏది చేయాలో అది క్లారిటీగా చేసుకోండి. ఫస్ట్ థింగ్, మీరు ఏ అలవాట్లైనా స్మాల్గా ఉండేట్లు చిన్న చిన్న దాంతోనే పెంచుకోండి. ఒకేసారి రమ్మన్నా ఎవరికి రాదు. చిన్నగా అలవాటు చేసుకుని అది ప్రతిరోజు 1% ఇంప్రూవ్ అవుతుంటే చాలు. మీరు ఇయర్లో మీరు చాలా మార్పులు అనేది చేసుకోగలుగుతారు. డిసిప్లైన్ ఆర్ మోటివేషన్ ఈజ్ టెంపరరీ. మీరు ఖచ్చితంగా మీరు టైంని ఖచ్చితంగా మీరు గౌరవించాలి. అప్పుడే టైం కూడా మిమ్మల్ని గౌరవిస్తుంది. అంటే మీరు వినియోగించుకోవడంలో టైంని మీరు నెగ్లెక్ట్ చేయకుంటే మీ లైఫ్లో ఎన్నో అచీవ్మెంట్స్ అనేది, గోల్స్ అనేది సాధించగలుగుతారు. ఇది కరెక్ట్ అండి. మీరు ఇది రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు టైంని వినియోగించుకునే విధానం బాగుంటే మీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. మీరు తీసుకునే నిర్ణయం మీ ఫ్యూచర్ని కూడా కంప్లీట్లీ మార్చగలదు. ఖచ్చితంగా అది అండి. కానీ లైఫ్ని సీరియస్గా తీసుకోండి. ఈ టైం అనేది వేస్ట్ చేయకండి. టైం అనేది చాలా వాల్యుబుల్. ఎందుకంటే మీ డ్రీమ్స్ అనేవి మీ యాక్షన్స్ కోసం వేచి ఉన్నాయి. ఖచ్చితంగా మీరు మంచి యాక్షన్ అనేది తీసుకోండి. మీ గోల్స్కి సంబంధించి మీరు ఎన్నో అచీవ్మెంట్స్ అనేవి చూస్తారు కంపల్సరీ అండి. ఓకే అండి, ఈ వీడియో ఇంతతో ముగిస్తున్నాను. బాయ్ అండి.